నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్. నేను అడుగుతున్నా సమాధానం. నేను 4 పిల్లలకి ఇస్తున్నాను కదా, మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా, కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా, పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించను. అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. రైతు ఇచ్చేది అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాం. ఆ ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేశాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమిక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.